స్వప్రయోజనాలే ధ్యేయంగా భావించే వైసీపీ టీడీపీ అభ్యర్థులకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు ప్రొద్దుటూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి. తాగునీటి సమస్యను పరిష్కరించలేని పాలకులు ఎందుకని ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలను కోరుకుంటున్నారన్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థితో మా ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. వాణిజ్య కేంద్రం ప్రొద్దుటూరు రాజకీయాలు ఎప్పుడు కూడా విలక్షణంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడ పాత కాపుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎప్పుడు కూడా పాత కాపులకు సంబంధించి అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ లేకుంటే తెలుగుదేశం పార్టీ సంబంధించి కూడా వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకోవడం తప్ప పట్టణ అభివృద్ధి కానీ లేకుంటే నియోజకవర్గ అభివృద్ధి కానీ చేసిన పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు జనసేన అక్కడ అభ్యర్థిగా అక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇంజా సోమశేఖర్ రెడ్డిని అక్కడ జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన ఇప్పటికే మీటింగులు పెట్టుకుని సమస్యలు పెట్టుకుని ఆయన ముందుకు పోతున్న పరిస్థితి. మనతో ఇప్పుడు జనసేన అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి అలాగే సిపిఐ వెంకటశివ మనతో ఉన్నారు. మన విషయాలు తెలుసుకుందాం. సోమశేఖర్ రెడ్డి గారు చెప్పండి, ప్రొద్దుటూరు సంబంధించి ప్రధాన వాణిజ్య కేంద్రం అది ఎట్లా ఉంది అక్కడ జనసేన పరిస్థితి? వాస్తవంగా అయితే గత 30 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నటువంటి విభిన్నమైనటువంటి రాజకీయ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య ధోరణిలో అభివృద్ధి ఆగిపోయినటువంటి సందర్భంలో ప్రజలు ఈరోజు ఒక నూతన రాజకీయ వ్యవస్థకి మార్పు కోరుకోవడానికి చాలా ఉద్విగ్నంగా ఉన్నారు. నేను గమనించిన అక్కడ ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2014 రాజకీయంలో ఉన్నటువంటి ఆ భిన్నమైనటువంటి ధోరణి ఈరోజు అభివృద్ధిని నిరోధకులుగా అరాచకత్వాన్ని పొంచి పోషిస్తున్నటువంటి ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసము ఈరోజు వామపక్షాలు అలాగే జనసేన బీఎస్పీ కలిసి పోటీ చేయడం అంటే ఒక నవతరానికి నాంది పలుకుతున్నాడు. ఆయనకు మనం మద్దతు ఇవ్వాలి. అలాగే ఈ అభివృద్ధిలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు చాలా నిర్లక్ష్యం వహించినటువంటి గత పాలకులకు చెక్ పెట్టాలన్నటువంటి ఆలోచన యువతుల్లోనూ మరి ముఖ్యంగా వ్యాపారస్తుల్లోనూ అక్కడ ఉన్నటువంటి రైతాంగంలో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తపరచడం అనేటువంటిది నేను గమనించాను. కాబట్టి అక్కడ ప్రధానంగా మన పార్టీకి సంబంధించి జనసేన ప్రకటించినటువంటి దేశ చరిత్రలో గుర్తుండిపోయేలాగా ఒక పెన్షన్ అనేటువంటిది రైతుకి ఇవ్వడము 60 సంవత్సరాలు దాటినటువంటి రైతాంగానికి పెన్షన్ ఇవ్వడం వంటిది దేశ చరిత్రలో ఇంతవరకు మొట్టమొదటిసారి. వెంకటేశ్వర మీరు చెప్పండి, మీరు జనసేన కలిసి ఇక్కడ పోటీ చేస్తున్నారు, అలయన్స్తో పోటీ చేస్తున్నారు. అంటే వామపక్ష నేతలుగా పోరాటం చేస్తున్న మీ పోరాటమే ఊపిరి. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకు సంబంధించి ఏ విధంగా మీరు మద్దతు ఇస్తున్నారు? జనసేన గెలుపుకు ఏ విధంగా ప్రయత్నం చేయబోతున్నారు? స్వాతంత్రోద్యమం తర్వాత భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో 4 దఫాలుగా కడప పార్లమెంటరీ అభ్యర్థిగా యదులీశ్వరరెడ్డి గారు గెలిచి ఈ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆకాశవాణి కావచ్చు, లేకపోతే మైలవరం డ్యామ్ సంబంధించింది కావచ్చు, లేకపోతే ఆర్టీపీకి సంబంధించింది కావచ్చు, ఎన్ని దాంట్లపైన చాలా కేంద్రం నుంచి రావాల్సిన అభివృద్ధి పథకాలలో కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలకమైన పాత్ర వహించి ముఖ్యంగా యదులీశ్వరరెడ్డి గారు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన పరిపూర్తి కోసం కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆనాటి నాయకులు ఎంపీ అందరూ కలిసి సమగ్రాభివృద్ధి కోసం పాటుపడడం జరిగింది. జనసేన అదేవిధంగా ఈ 3 పార్టీలకు సంబంధించిన సిపిఐ సిపిఎం జనసేన వేరువేరుగా మేనిఫెస్టోలో విడుదల చేసినప్పటికీ 3 పార్టీలకు సంబంధించిన విధానాలు కూడా వాళ్ళు అనుసరించిన రిలీజ్ చేసినటువంటి అన్నీ కామన్గానే ఉండడం అత్యంత శుభపరిణామం. తిరిగి పునరావృతున్న నేపథ్యంలో జనం ఆదరించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇది నాయకులు చెబుతున్నది. బంగారు నగరి ప్రొద్దుటూరులో ఖచ్చితంగా జనసేన పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి అని చెప్పి సోమశేఖర్ చెప్తున్నారు. అలాగే వామపక్ష నేతలు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో ప్రధాన పార్టీలకు సంబంధించి ఇక్కడ నేతలు కొద్ది కాలంగా దశాబ్దాల కాలంగా కూడా వీళ్ళు ప్రజల సమస్యలు పట్టించుకోని పరిస్థితి. ప్రధానంగా ప్రొద్దుటూరులో డ్రైనేజ్ సమస్య దశాబ్దాలుగా ఉంది. అలాగే ప్రొద్దుటూరుకు శాశ్వత మంచినీటి సమస్య పరిష్కరించమని కుందు పెన్న వరద కాలువ కూడా పెండింగ్ ఉన్నది. ఇదంతా కూడా నాయకులు దశాబ్దాల కాలంగా ప్రధాన పార్టీల నాయకులు ప్రజల సంక్షేమం పట్టకుండా వారి ఆధిపత్యంలో ప్రవర్తించారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ప్రొద్దుటూరు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను కోరుకుంటున్నారు, ప్రత్యామ్నాయ శక్తిని కోరుకుంటారు. కాబట్టి ప్రొద్దుటూరులో జనసేనను ప్రజలు గెలిపిస్తారని చెప్పి సోమశేఖర్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రొద్దుటూరు నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాసులతో ఆర్ఎస్ రెడ్డి, 99 టీవీ కడప. For more updates, please subscribe 99 TV Telugu.